నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. విజయవాడలో కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం. శాశ్వత హక్కులతో పేదలకు పట్టాలను పంపిణీ చేసిన సీఎం. ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని చేసి చూపించామని సీఎం వెల్లడి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పరిపాలన సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఇన్ఛార్జ్ తిరుపతిరావు వెల్లడి. మైలవరంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఇరువురు పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంస. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తేదేపా గెలిపే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసే వరకు శ్రమించాలని వెల్లడి. అంగబలం, అర్ధబలం పాటు అధికారం చేతిలో ఉండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శ. విజయవాడలో కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను రిటైనింగ్ వాల్ ను నేడు సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణలంక వాసుల ముంపుకు కష్టాలకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు. శాశ్వత హక్కులతో పేదలకు పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటదని చేసి చూపించామని సీఎం జగన్ వెల్లడించారు. నగరంలో కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ మొదటి దశ పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. పార్కుకు కృష్ణమ్మ జలవిహార్గా నామకరణం చేశారు. 12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను మున్సిపల్ అధికారులు తీర్చిదిద్దారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఈ పార్కును అధికారులు తీర్చిదిద్దారు. ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు రివర్ వ్యూ పార్క్ కొత్త అనుభూతిని కలిగించనుందని, అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీలు తలసిల మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, కల్పలతారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22 ఏళ్ల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు. బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి, ఏ మాదిరిగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకుని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు.
తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు ఈ మహత్తరమైన ముందడుగుతో ఏపీ ప్రజల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన, కూటమి మధ్య సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎక్స్ వేదికగా స్పందించారు. కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ఈ మహత్తరమైన ముందడుగుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశకు చేరుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కూటమిపై ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకం జరిగిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని తెలిపారు. అదే ఉద్దేశంతో 3 పార్టీలు దృఢ సంకల్పంతో ముందుకు వేశాయని వెల్లడించారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోగభివృద్ధికి బలమైన పునాది పడిందన్న పవన్, ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఏపీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పరిపాలన సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. మైలవరం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సరణాల తిరుపతిరావు తెలిపారు. మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ అని, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తేదేపా గెలిపే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసే వరకు శ్రమించాలన్నారు. అంగబలం, అర్ధబలం పాటు అధికారం చేతిలో ఉండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మైలవరం నియోజకవర్గం రేబల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తేదేపా మండల నాయకులతో కలిసి జీ కొండూరు, గడ్డమనుగు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసే వరకు శ్రమించాలన్నారు. అంగబలం, అర్ధబలం పాటు అధికారం చేతిలో ఉండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తేదేపా, జనసేన ప్రభుత్వంతోనే సమస్యలు తీరుతాయన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ఎమ్మెల్యేగా తాను ఎంత తపన పడ్డా ఫలితం దక్కలేదన్నారు. గ్రామాల్లో సర్పంచ్లు నిధులు లేక ఎలాంటి పనులు చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను వైకాపా ప్రభుత్వం లాగేసుకోవడంతో గ్రామాల్లో ప్రగతి కుంటుపడిందన్నారు. ఆయన వెంట నాయకులు జంపాల సీతారామయ్య, కోమటి సుధాకర్, విజయబాబు, పార్టీ మండల అధ్యక్షుడు పజ్జూరు రవికుమార్, కార్యదర్శి లంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చేయమంటారు? మీరు ఏమీ చేయొద్దు. చట్ట ప్రకారం మీకు ఏ అవకాశం ఉంటే అదే చేయండి. ఏ మాత్రం సంబంధం లేకుండా, దాంతో ప్రమేయం లేకుండా, దాంట్లో వారిని ఉద్దేశపూర్వక ఇప్పిస్తానని ఒప్పుకోని చెప్పి ఆ మాట నేను చెప్పాను అని చెప్పి ఆ గ్రామ నాయకులు నా దగ్గరికి 4 మాసాలు రాల. అసలు నా గుమ్మం కూడా తప్పలా. నేను ఎక్కడ తొనకలేదు, ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు. ఎందుకంటే నేను తప్పు చేయట్లే. ఆ విషయంలో వాళ్ళు తప్పుకు నేను సహకరించలేదని చెప్పి రాలేదు కాబట్టి నేనేం చేయలేదని చెప్పాను. అట్లాగే ఇదే మండలంలో గంగినేని గ్రామంలో ఒక ఘర్షణ జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నా. నాకు ఫోన్ చేసి ఏదో స్తంభం దగ్గర గంగినేనిలో గొడవ జరిగిందని చెప్పి చెప్పారు. సరే, నేను తర్వాత 3 రోజులకు 4 రోజులకు వచ్చా. అక్కడ గ్రామంలో అందరి మీద కేసులు పెడతారని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నేను మళ్ళీ సేమ్ అదే సీఐ గారికి ఫోన్ చేశాను. ఏంటంటే ఆ సంఘటన ఏం జరిగింది? ఒక చిన్న సంఘటన, చిలికి గాలి అనేది సార్. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పెద్దలందరి మీద కేసులు పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే మరి వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉందా, వాళ్ళు వెనకుంటే రెచ్చగొట్టారా, సంఘటనలో వాళ్ళు ఉన్నారా అని చెప్పి నేను అడగటం జరిగింది. సిఐ గారు నాకుండి, లేదు సార్ నిజం చెప్పాలంటే అక్కడికక్కడ జరిగిందే తప్పితే దాంట్లో వాళ్ళ ప్రమేయం కానీ, వాళ్ళు రెచ్చగొట్టడం కానీ, వాళ్ళు వచ్చి ఏదో చేయటం లేదంటే చెప్పారు. నేను చెప్పాను, వాళ్ళ ప్రమేయం లేకపోతే దయచేసి వాళ్ళ మీద కేసులు పెట్టద్దు. ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళ వరకే చూడడం తప్పితే దీన్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయం చేయొద్దని నేను చెప్పడం. తర్వాత నేను 3 రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి మా సర్పంచ్ మీద గొడవ జరిగిందని చెప్పి నేను డాక్టర్ పిల్లి రామారావు గారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శిస్తూ అక్కడే వాళ్ళు గొడవ దిగారు నాతో.
మీరు మేము వాళ్ళ మీద ఇది వీళ్ళ మీద ఉంటే మీరు కేసులు పెట్టించలేదు. గతంలో మేము తెలుగుదేశంలో ఉండగా మా మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించారు, కొన్ని సందర్భాల్లో స్టేషన్లో తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టారు, అది ఇది అని చెప్పి వాళ్ళు నాతో అక్కడే అంత 100 మంది ముందు వాదన దిగారు. నేను పైకి వాళ్ళకి తీసుకెళ్ళి ఒకటి చెప్పాను, మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరు ప్రవర్తించారో వాళ్ళకి ఏం పెట్టండి, అంతేగాని దాన్ని వదిలేసి మీరు కనుక సంబంధం లేని వాళ్ళ మీద పెడితే నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి రావటం మీ అందరికీ తెలుసు. ఇక ఆ 3 సర్పంచులు అతనికి స్నేహితులుగా ఉన్నటువంటి అటు ఇటు సర్పంచులు కూడా అప్పటి నుంచి నా దగ్గర రావటం మానేశారు. అయినా కూడా నేను ఎక్కడ దగ్గర వాళ్ళ బతిలాడలా, వాళ్ళని మంచి చేసుకోవడం కోసం అక్రమ కేసులు కట్టించలా. ఈ రకంగా నేను నడిపాను తప్పితే చాలా మంది నా దగ్గరికి ఒక శాసనసభ్యుడిగా మీరు అడగండి. ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రశోధ కాలంలో ద్వాదశ ప్రదక్షిణలు శాస్త్రోక్తంగా సోమవారం నిర్వహించారు. గంగా పార్వతి సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన పల్లకిలో ఉంచి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ద్వాదశ అంశాలతో ప్రదక్షిణలు చేశారు. పంచమహావాద్యం, వేద పఠనం, రుద్ర సూక్తం, స్తోత్ర పఠనం, భేరి, కొమ్ముభూర, కాంసనాదం, వీణనాదం, మురళీనాదం, గానం, నృత్యం, మౌనం అంశాలతో ప్రదక్షిణలు పూర్తి చేశారు. దేవస్థానం స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు కోటా ప్రసాద్, శంకర శాండిల్య, శ్రీనివాస్ శాస్త్రి, మురళీధర్ శాస్త్రి, యజ్ఞ నారాయణ శర్మ, రఘునాథ్ శర్మ పాల్గొన్నారు. ఇప్పుడు 11వ ప్రదక్షిణ ఇక్కడే ఉన్నామండి. నరేంద్ర బ్రో కొంచెం పక్కకి. రెండు నిమిషాలు వేయించండి సార్, ఒక్క నిమిషం వేయించండి, ఒక్క నిమిషం వేయండి. మా కొంచెం వెనకాలండి, కొంచెం వెనకాలండి, ఇంకా కొంచెం వెనకాలండి, ఒక్క నిమిషం వేయండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 33వ డివిజన్లో జగనన్న కావాలి, శ్రీనన్న రావాలి కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి 33వ డివిజన్ జిఎస్ రాజు రోడ్ అల్లూరు సీతారామరాజుల కళ్యాణ మండపం సాయిబాబా గుడి వద్ద నుంచి సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్తుంటే విశేష స్పందన వస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మరలా ఏర్పడేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ శరణమూర్తి గారు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఈరోజు సాయంత్రం పర్యటించడం జరుగుతుంది. అలాగే మేము ఈరోజు తొక్కిన ప్రతి గడపలోనూ అశేష స్పందనని పొందుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మరి కనకరాజ్ వీధిలో ఇంతకుముందు వర్షం వస్తే మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. అలాగే దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ
స్వర్ణమూర్తి గారు గెలిచిన వెంటనే నిధులు సేకరించారు. నిధులు తెప్పించుకొని వెంటనే వాటిని సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసి అతి బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు కూడా నిలవకుండా దాన్ని చక్కగా నిర్మించుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ రోడ్డు కానివ్వండి, ఏ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా చక్కగా, ఇంతకుముందు మరి గత ప్రభుత్వంలో వీరు కార్పొరేటర్గా గెలిచే ముందు ఈ డివిజన్ అనేది ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఏదైనా డివిజన్ అసలు డెవలప్మెంట్ని నోచుకోలేదంటే అది ఈ డివిజనే. వీరు వచ్చాక చాలా పర్సనల్గా ఇక్కడ వారు నిలబడి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క ఇష్యూని వారి దగ్గరుండి చూసుకొని అతి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా వైఎస్ఆర్సీపీని తట్టుకోలేరని ఉద్ఘాటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 34వ డివిజన్ కేదరాశ్వరపేటలో స్థానిక కార్పొరేటర్స్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ముందుగా కేదరేశ్వరపేట 2వ లైన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆసిఫ్ ప్రారంభించారు. అనంతరం డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పారు. డివిజన్లో పార్కులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలతో మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేయటం ఖాయమన్నారు. ఎన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా వైఎస్ఆర్సీపీని తట్టుకోలేరన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రజలను నట్టేట ముంచిందన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు, చైతన్యరెడ్డి, జిల్లా వాక్బోర్డ్ చైర్మన్ గౌస్ ముహిద్దీన్, నాయకులు బాబు, మల్లాది శివ, వీర్రాజు, పొలిమెట్ల శరత్ బాబు, సురేష్, యాకోబు, సుశీల, బండి రాజ్ కుమార్, పసీలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యాలయము ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్థానికంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కార్యాలయాన్ని పుణ్యశీల రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రజలకి అందుబాటులో ఉంటూ కార్పొరేటర్గా, ఇటు చైర్మన్గా అన్ని విధాల సౌకర్యాలు అందించే విధంగా ఈ యొక్క కార్యాలయం అందరికీ తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారో ఆ ఆదరాభిమానాలే, ఆ ఒక సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా నిలబడతాయి. తప్పకుండా జగనన్న అలాగే ముఖ్యమంత్రిగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నా డివిజన్, నా యొక్క నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో, అలాగే మా యొక్క పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, అనుబంధ సంఘాల వారు అందరితో కలిసి నా విజయాన్ని చేకూర్చే విధంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ అందరి ఆదరాభిమానాలతో భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 30వ డివిజన్లో మరి మా ఆధ్వర్యంలో జగనన్న సైనికుడిగా, జగనన్న సారథిగా మరి సారథ్యం వహిస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ అన్నతో ఈ రోజున పెద్ద ఎత్తున మరి తోటి గౌరవ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, అట్లాగే చైర్మన్లు, డైరెక్టర్లు, మరి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇక్కడ ఎంతో సంతోషంగా ఈరోజు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఇదొక శుభసూచకంగా మేము ఖచ్చితంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పని సగర్వంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం. నిన్నటి సిద్ధం కార్యక్రమం చూస్తే మరి సముద్రమా లేకపోతే జనసంద్రమా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకి ఏం మాట్లాడాలో తెలియక మరి ప్యాచ్లుగా చూపిస్తున్నారు అని వాళ్ళ అక్కస్ అనేది విషయం. అట్లా నిన్నటి సభ గురించి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడుకోవటానికే వాళ్ళు పరిమితం అయిపోతారు తప్ప విజయ దుందుబి మోగించేది అక్కడ జగనన్న, ఇక్కడ మా ఆసిఫ్ అన్న అని చెప్పని తెలియజేస్తూ విజయవాడ ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాన్ని సంతరించుకుంటుందని, అలాగే ఎంపీ గారు కూడా గొప్ప విజయం సాధిస్తారని చెప్పని
చెప్పని మనస్ఫూర్తిగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన నాయకులు సీఎం జగన్ అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీనస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట, తారక రామన్ నగర్, కరకట్ట ప్రాంతాలలో గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలతో మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్ని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీనస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం ప్రజలకు టీడీపీ, జనసేన నేతలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ ను వారు ప్రారంభించారు. మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా హలీం ను ప్రతి ఒక్కరూ సేవిస్తారని వారు వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో హలీం సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ ను టీడీపీ నేతలు కేసినేని చిన్ని, జలీల్ ఖాన్, జనసేన నేత పోతిని మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు హలీంను ఆరగించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని తెలిపారు. 1 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వన్ టౌన్ లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ను ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీంను సేవిస్తారని వివరించారు. కుల మతాలకు అతీతంగా హలీంని ప్రతి ఒక్కరూ సేవిస్తారని వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం, తాజుద్దీన్లు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలకు నమ్మకమైన మటన్తో, అడవి మాసాలతో నేతిలో 12 గంటలు ఉంచిన తర్వాత హలీంను తయారు చేస్తారన్నారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నమ్మకమైన హలీంను అందిస్తున్నామన్నారు. హలీంతో పాటు తమ వద్ద అన్ని రకాల చికెన్ వెరైటీలు, బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. రంజాన్ మాసం మొదటి రోజు సందర్భంగా ఇవాళ మా నాయకుడు జలీల్ ఖాన్ గారితో ఇక్కడ సలీం హలీం మరియు మిగతా హలీం దుకాణాలు ప్రారంభించడమే కాకుండా వారితో కలిసి ఇక్కడ పాలు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా మరి జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మొదటి షాపు ప్రారంభమై ఇవాళ దినదిన వృద్ధి చెంది ఎంతోమంది పేద ముస్లిం యువకులు ఈ మాసం అంతా ఇక్కడ షాప్స్ పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని రంజాన్ కళ ఎక్కడో చూస్తాం, చార్మినార్ దగ్గర ఎక్కడో హైదరాబాద్లో రంజాన్ కళ అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్డు అంతా నిన్న కూడా వచ్చాను, నిన్న చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి రోడ్డు ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడో చార్మినార్లో చూసినట్టుంది. తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రార్థనలు చేసి మనం అందరం ఇవాళ మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి సమస్యల నుంచి మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం. తప్పకుండా ముఖ్యమంత్రులను చేసి మన రాష్ట్రంకు ఉన్న సమస్యలు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలో రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకున్నాం. అంతేకాకుండా ఈ రోడ్లో మత సామరస్యాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు ఇక్కడకు వచ్చి రంజాన్ మాసం అంతా రోజు రాత్రి కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది, కుటుంబాలతో సహా వస్తారు. కాబట్టి ఈ ప్రాంతం అన్ని మతాల సమ్మేళనం కాబట్టి ఇటువంటి ప్రాంతం మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం. ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఇటువంటి రంజాన్
ఫెస్టివల్ లాగా ఉంది. ఆల్రెడీ ఈ నెల రోజులు ఫెస్టివల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇంకా ఎక్కువ జరగాలి. ఇటువంటి విషయాల్లో ఏదున్నా కూడా మేమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సమస్య ఉన్నా ఈ ప్రాంతానికి ఈ నెల రోజులు రంజాన్ మాసంలో జరిగే నెల రోజులకి ఎటువంటి సౌకర్యాలు కావాలో కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పంచాయత్ సెంటర్లో ఈ రోజున ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మరి అనేక రకాలైన వంటలతో మన సలీం గారి హలీం సెంటర్ని ప్రారంభించడం, దానికి కేశినేని చిన్ని గారిని, జలీల్ ఖాన్ గారిని, మమ్మల్ని, ఫతావుల్లా గారిని, సమీయుల్లా గారిని ఇంకా చాలామంది ఇక్కడికి ఆహ్వానించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సలీం గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పంచాయత్ సెంటర్లో అనేక సందర్భాల్లో చూసాం మనం. మరి హలీం తినాలంటే సలీం గారి దగ్గరికి రావాలనేటువంటి నానుడు కూడా ఉంది. మరి కొంతమందిని ఇది మరి తక్కువ చేసి మాట్లాడడం, ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కదా, అందరి దగ్గర కూడా అద్భుతమైనటువంటి వంటకాలు ఉంటాయి. ప్రత్యేకంగా సలీం గారి దగ్గర కొద్దిగా ఎక్కువ ప్రేమతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నాం మేము సలీం గారి గురించి కూడా. పాత బస్తీ అంటేనే వినాయక చవితి, దసరా, సంక్రాంతి అలాను, రంజాన్ కూడా అలాగనే చేస్తాం, క్రిస్మస్ను కూడా అలాగనే సెలబ్రేట్ చేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో మతాలకి కులాలకి అతీతంగా మతర సామరస్యంతో మెలిగేటువంటి ఒక గొప్ప ప్రాంతం అని కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది కొనియాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్లో పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఈ స్టాల్స్ అన్నిటిని కూడా చూసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు అవగాహన చేసుకునేటువంటి గొప్ప అవకాశం కూడా ఇలాగ కలుగుతుందని కూడా మేము భావిస్తాను. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలు ఖచ్చితంగా గెలుస్తాయి. 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. అద్భుతమైనటువంటి పాలన వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి పదాన నడుస్తుంది. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా కేశినేని చిన్ని గారు ప్రత్యేక దృష్టి కూడా సారిస్తారని వారికైతే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందూ ముస్లిమ్స్కి అందరూ భయలాగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈరోజు మన రంజాన్ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మన చిన్ని గారు, మన జలీల్ ఖాన్ గారు, మన పోతిన మహేష్ గారు, ఫతావుల్లా గారు, మన తాజ్బాబు గారు వీళ్ళందరూ ఈరోజు పిలిపించడం జరిగింది. దేవుడి దేవల్ల వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. నేను గత 24 సంవత్సరాల నుంచి నేను ఈ సలీం హలీం అనేది మొదటిసారి పెట్టింది నేను. ఇవాళ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా సాగుతుందంటే ఇది అల్లా దేవల్ల ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి నేను దేవుడి దేవల్ల నా వ్యాపారం కానీ, నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ దేవుడి దేవల్ల అందరూ బాగున్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. మా దగ్గర మొత్తం అంటే హలీం అంటే ఫేమసే. దాని తర్వాత మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తంగడి కబాబ్, చికెన్ టిక్కా, और पाया और दमका चिकन, रुमाली रोटी और कद्दू का खीर, कुर्बानी का मीठा ఇవన్నీ తయారు చేసి పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం. శాశ్వత హక్కులతో పేదలకు పట్టాలను పంపిణీ చేసిన సీఎం. ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని చేసి చూపించామని సీఎం వెల్లడి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పరిపాలన సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఇన్ఛార్జ్ తిరుపతిరావు వెల్లడి. మైలవరంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఇరువురు పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంస. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తేదేపా గెలిపే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసే వరకు శ్రమించాలని వెల్లడి.
అంగబలం అర్ధబలం పాటు అధికారం చేతిలో ఉండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.